మిత్రమా, నువ్వు ఎలాంటి తప్పు చేయనప్పుడు నువ్వు ఎందుకు భయపడుతున్నావు? తప్పు చేసినవాడు కాలరెగరేసుకుని తిరుగుతున్నాడు. నువ్వే తప్పు చేయనప్పుడు ఎవ్వరికీ భయపడుకునేస్తమా? కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో మార్పు జరిగినట్టు అనిపిస్తుంది. నిజానికి మనలో వచ్చిన మార్పే ఆ పరిస్థితులను కొత్తగా చూపిస్తుంది. పట్టరని సంతోషాన్ని, భరించలేని బాధని నీకు ఎక్కువగా ఇచ్చేది నువ్వు ప్రేమించిన వారి నేస్తమా? కాదంటారా? ఎవరు ఏం చెప్పినా వినాలి. విన్న వెంటనే తొందరపడకుండా అందులో నిజమెంతో అబద్ధమెంతో తెలుసుకొని ప్రవర్తించే వాళ్ళే వివేకవంతులు. మిత్రమా, నచ్చినప్పుడు ఒకలా, నచ్చినప్పుడు మరోలా ఉండేవారికి బంధాలు అనుబంధాలు విలువ అస్సలు తెలియదు నేస్తమా. అలాంటి వారితో ముడిపడిన బంధం కన్నీళ్లు మాత్రమే కానుగ్గా ఇస్తుంది. అవునా నేస్తమా? బ్రతిమలాడితే దక్కకూడదు ప్రేమ, బిచ్చం అడుక్కోకూడదు అభిమానం, అడిగి పొందకూడదు బాధ్యత, అర్థమయ్యేలా నచ్చ చెప్పకూడదు నీ భావాలు. కాదంటావా నేస్తమా? ఆశ మనిషిని బ్రతికిస్తుంది. ఇష్టం మనిషిని ఏదైనా చేస్తుంది. అవసరం మనిషికి అన్నీ నేర్పిస్తుంది నేస్తమా. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, మళ్ళీ మళ్ళీ తప్పులు చేసేవాడు అమాయకుడు, ఒకే తప్పును మళ్ళీ మళ్ళీ చేసేవాడు మూర్ఖుడు. అసలు తప్పులే చేయనివాడు చేతకనివాడు మిత్రమా. మానవ సంబంధాలు ఎప్పుడు కూడా మామూలుగా దూరం కావు. ఒకరి నిర్లక్ష్యం వల్ల, ఒకరి ప్రవర్తన వల్ల, ఒకరి అహంకారం వల్ల, ఒకరి మోసపూరిత వైఖరి వల్ల మాత్రమే మానవ సంబంధాలు దూరమవుతాయి మిత్రమా. మిత్రమా, ధర్మంగా ఏదైనా సంపాదించు, అది నిన్ను ఎప్పుడూ దైవంలా కాపాడుతుంది. అధర్మంగా ఎంతైనా సంపాదించు, అది నిన్ను ఎప్పటికీ నాశనం చేస్తుందని గుర్తుంచుకోనేస్తమా. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, పుట్టినప్పుడు పేరు ఉండదు, ఊపిరి మాత్రమే ఉంటుంది. మరణించినప్పుడు ఊపిరి ఉండదు, పేరు మాత్రమే ఉంటుంది. ఈ రెండింటి మధ్య ఉన్నదే జీవితం. ఊపిరి ఎలాగో నిలుపుకోలేము, కనీసం పేరైనా సరే నిలుపుకుందాం నేస్తమా. మిత్రమా, ఎలా బ్రతకాలో తెలియక భయపడకు. ఎందుకంటే గూటు నుంచి బయలుదేరిన పక్షికి తెలియదు గింజలు ఎక్కడ ఉన్నాయో. అయినా ఎగురుకుంటూ పోతుంది కదా. మన జీవితం కూడా అంతే మిత్రమా. నీ ప్రయత్నమే జీవితమని తెలుసుకో. ఉన్నదానితో సర్దుకుపోవడం నేర్చుకుంటే జీవితంలో ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటుంది. లేని దానికోసం ఆరాటపడితే చివరికి కన్నీళ్ళే మిగులుతాయి మిత్రమా. బాధలు బలంగా వస్తున్నాయంటే బ్రతుకు మారబోతుందని, భవిష్యత్తు బాగుండబోతుందని అర్థం. అదంతా చూడాలంటే అడుగడుగున తట్టుకొని నిలబడాల్సిందే మిత్రమా. జీవితంలో ఎప్పుడు కూడా ఒకేలా ఉండలేవు. కష్టాలతో కొంత, కాలంతో కొంత నువ్వు మారాల్సిందే. లేదా అవే నిన్ను మార్చేస్తాయి మిత్రమా. మనం చేసిన మంచిని మరుక్షణమే మర్చిపోవాలి. మనకు మంచి చేసిన మనిషిని మరణించే క్షణం వరకు గుర్తుంచుకోవాలి. డబ్బే ముఖ్యం అనుకునే వారికి మంచితనం తక్కువ, మంచితనమే ముఖ్యం అనుకునే వారికి డబ్బు చాలా తక్కువ మిత్రమా. నిన్న ఉన్న సంతోషం రేపటికి ఉంటుందో లేదో తెలియదు. అలాగే ఈరోజు ఉన్న కష్టం రేపటికి ఉండకపోవచ్చు మిత్రమా. కష్ట సుఖాలు వచ్చిపోయే బంధువుల్లాంటివి. ఉన్నది ఒకటే జీవితం. నలుగురితో కలిసిమెలిసి నవ్వుతూ గడిపేద్దాం నేస్తమా. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, మనిషి డబ్బు ఖర్చవుతున్నాయని అనుకుంటాడు కానీ సమయం ఖర్చయిపోతుందని ఆలోచించలేకపోతున్నాడు. ఎందుకో మరి, విచిత్రం కదా. మంచి అలవాట్లు నేర్చుకుంటే జీవితంలో నిన్ను ఎప్పుడు కూడా చెడిపోకుండా కాపాడుతాయి. కానీ చెడు అలవాట్లు నేర్చుకుంటే నీ జీవితాన్ని ఎవ్వరూ కూడా బాగు చేయలేరు మిత్రమా. వ్యక్తిత్వం అంటే ఏమీ లేనప్పుడు, ఎవరూ లేనప్పుడు ఎలా ఉన్నావో, అన్నీ ఉన్నప్పుడు, అందరూ ఉన్నప్పుడు కూడా అలానే ఉండాలి మిత్రమా. అదే నీ వ్యక్తిత్వం అంటే. వీచే పరిమాణాలను బట్టి పూలపై ఇష్టం ఏర్పడినట్టు మనం మాట్లాడే మాటలు బట్టి మనపై ఇతరులకి గౌరవం ఏర్పడుతుంది. ప్రేమ, స్నేహం, గౌరవం ఇవి బలవంతంగా తీసుకునేవి కావు. మనం నచ్చి, మనల్ని మెచ్చి
వాటంతట అవే రావాలి. అప్పుడే మనకి విలువ. మిత్రమా, వ్యక్తిత్వాన్ని వదులుకొని మరీ బంధాలను నిలబెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనల్ని మనలా ఇష్టపడిన వాళ్ళు మనతో ఉంటారు. నచ్చని వాళ్ళు ఎప్పటికైనా వెళ్ళిపోతారు. ఆకాశం వంక చూస్తే జాబిల్లి కదులుతూ కనిపిస్తుంది. కానీ నిజం ఏమిటంటే కదిలేవి మేఘాలు. అలాగే జీవితంలో కొందరు మనతో మంచిగా ఉంటారు. కానీ నిజం ఏమిటంటే మన ముందు నటిస్తారంతే. కాదంటావనేస్తమా? చేసిన మంచిని మర్చిపోయి మన తప్పుల్ని చూపించే సమాజం ఇది. జాగ్రత్త మిత్రమా, వెంట ఉంటూనే వెన్నుపోటు పరిచయం చేస్తారు. రేపు రాజులా బ్రతికి ఉండాలంటే ఈరోజు కూలిలా కష్టపడాల్సిందే. ఈ నిజం తెలుసుకుంటే ప్రతి ఒక్కరూ కూడా ధనవంతులే. కృతజ్ఞత లేని మనుషులకు సహాయం చేయడం, విశ్వాసం లేని వాళ్ళతో స్నేహం చేయడం, నటించే బంధాలను కావాలనుకోవడం మన అమాయకత్వం, అవివేకం నేస్తమా? మనల్ని ఒకరు మోసం చేశారని బాధపడ్డం కన్నా మనం ఎవ్వరిని మోసం చేయలేదు అని ధీమాగా ఉండడమే మంచిది. ఎందుకంటే కాలం అనేది ఉంటుంది, అన్నిటికీ సమాధానం చెప్తుంది. మిత్రమా, ఇనుమును ఎవ్వరూ నాశనం చేయలేరు. దానికి పట్టిన తుప్పే దాన్ని నాశనం చేస్తుంది. అలాగే మనిషిని కూడా ఎవ్వరూ కూడా నాశనం చేయలేరు. అతని చెడు ఆలోచనలే అతన్ని నాశనం చేస్తాయి. ప్రతి సమస్యకు కూడా ఒక పరిష్కారం, ప్రతి నీడకు కూడా ఒక వెలుగు, ప్రతి బాధలు కూడా ఒక ఓదార్పు భగవంతుని దగ్గర ఎప్పుడూ ఉండే ఉంటుంది. విశ్వాసం ఎప్పుడు కూడా కోల్పోవద్దు మిత్రమా. 100 మంది కొడుకులున్నా సరే ఇంటికి కలరాదు. కానీ మహాలక్ష్మి లాంటి ఒక్క ఆడపిల్ల ఉంటే ఇల్లంతా చాలా సందడిగా ఉంటుంది. కాలం కలిసి రాకపోతే అవసరం లేని విషయాలు కూడా మనం మాట పడాల్సి వస్తుంది. ఈ రోజుల్లో మాట కన్నా చాలా మౌనం మేలు మిత్రమా. మన వ్యక్తిత్వం గురించి ఒకరు వేలెత్తి చూపిస్తున్నారంటే వారికి నచ్చినట్టు మనం ఉండట్లేదని అర్థం. అంతేగాని మన వ్యక్తిత్వం బాగాలేదని కాదు. వేలెత్తి చూపే వాళ్ళందరూ కూడా నీతిమంతులు కాదు మిత్రమా. జీవితంలో నిన్ను కలిసే ప్రతి ఒక్కరికి ఒక పాత్ర ఉంటుంది. కొందరు నిన్ను వాడుకుంటారు, కొందరు నీతో ఆడుకుంటారు, కొందరు నీకు పరీక్ష పెడతారు, కొందరు నీకు నేర్పిస్తారు, కొందరు నిన్ను ప్రేమిస్తారు మిత్రమా. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, ఆడదానికి డబ్బు పిచ్చి, మగవాడికి ఆడదాని పిచ్చి అస్సలు ఉండకూడదు. ఆడదానికి డబ్బు పిచ్చి ఉంటే ఆ డబ్బు కోసం ఏ మగాడి దగ్గరికైనా వెళ్ళిపోవడానికి సిద్ధపడుతుంది. అలాగే మగవాడికి ఆడదాని పిచ్చి ఉంటే ఏ ఆడదాన్ని కాలు పట్టుకోవడానికైనా సరే దిగజారిపోతాడు. కాదంటారనేస్తమా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.